ఇంకా విజయవాడ నగరం వరద ముంపులోనే ఉంది. 2 రోజులుగా వేల మంది ప్రజలు జల దిగ్బంధంలో ఉన్నారు. బందర్ రోడ్, ఏలూరు రోడ్డు మినహా నగరం మొత్తం జల దిగ్బంధంలో ఉంది. ముంపు బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. నేడు ఏపీకి మరికొన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రానున్నట్టుగా తెలుస్తోంది. కేంద్రం నుండి ఏపీకి 25 పవర్ బోట్లు రానున్నాయి. 9 హెలికాప్టర్లతో పాటు అదనంగా 100 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొనబోతున్నాయి. విజయవాడలో మృతుల సంఖ్య 11కి చేరింది. ఇంకా బెజవాడ వరద గుప్పిట్లోనే ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. వరద పోటెత్తింది. బుడమేరు పొంగటంతో కాలనీలన్నీ జల దిగ్బంధంలో ఉన్నాయి. చాలా ప్రాంతాలన్నీ కూడా వరద గుప్పెట్లో ఉన్న దృశ్యాలు చూస్తున్నాం మనము. పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్ వరకు నీరు వచ్చి చేరటంతో అసలు పడవలు వేసుకొని ప్రయాణించాలా అనేంతగా వరద ఉధృతి ప్రతి కాలనీలోనూ కనిపిస్తోంది. మీరు చూస్తోంది ప్రధాన రహదారే, ప్రధానమైన రోడ్డే, కానీ ఆ రోడ్డు అసలు ఎక్కడ కనిపించకుండా కొన్ని అడుగుల మేర నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి. ఈ నీళ్లంతా వెనక్కి వెళ్ళాలంటే బుడమేరు నీళ్లు వెనక్కి తన్ని ఇప్పుడు ఈ ఏరియాలోకి నీళ్లు వచ్చేసాయి. కృష్ణమ్మ కాస్త శాంతిస్తే అప్పుడు బుడమేరులోని నీళ్లన్నీ కూడా కృష్ణలోకి కలిసి కాస్త వరద తగ్గే అవకాశం కనిపిస్తుంది.